ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో సాయినగర్ ఎస్టీ పాఠశాల నందు ప్రతి సంవత్సరం దీపావళి మరియు సంక్రాంతికి నూతన వస్త్రాలు, స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు అనగా 8/1/2025 తేదీన సాయినగర్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పురస్కరించుకొని ముందుగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించి పాఠశాలలోని 45 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ ఎంఈఓ శ్రీ సీనయ్య గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. సంక్రాంతి పండగ వచ్చే గోపియల్లో, సంక్రాంతి పండగ వచ్చే గోపియల్లో, సంక్రాంతి పండగ వచ్చే గోపియల్లో, సంక్రాంతి పండగ వచ్చే గోపియల్లో, సంతోషాలు నిండుకొచ్చే గోపియల్లో, సంతోషాలు నిండుకొచ్చే గోపియల్లో, గోపియల్లో 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 భోగి మంటల సంబరాలు గోపియల్లో, భోగి మంటల సంబరాలు గోపియల్లో. ఈరోజు సంక్రాంతి సంబరాలు. ముందుగా మనము దీపావళి సంబరాలు జరుపుకున్నాం కదా, అవునా? ఏమేమి తెచ్చారు దీపావళికి? కొత్త బట్టలు, స్వీట్స్, టపాకాయలు ఇవన్నీ తెచ్చి కాల్చాం కదా. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు. ఈ సంక్రాంతికి కూడా కొత్త బట్టలు, స్వీట్స్ పిల్లలందరికీ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు అందచేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఇవి తీసుకోవడం వల్ల మీరు హ్యాపీనా? ఈ చిన్నారులందరిలో కూడా ఈ చిరునవ్వు భగవంతుని యొక్క ఆశీస్సులుగా భావిస్తూ వాళ్ళు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వాళ్ళని ఈ సేవ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి మూలకర్త, ప్రేరణకర్త వచ్చేసి అక్కడ ఉంది కదా ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు. ఆయన అన్నమాట. అంటే తన ఆశయాలని ఆదర్శంగా తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు జరిపించడం జరుగుతూ ఉంది. అంటే మంచి వాళ్ళందరూ కూడా మంచి పనులు చేస్తారు. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? మంచి వాళ్ళు కదా. కాబట్టి ఈ తత్వాన్ని మీరు కూడా అవగాహన చేసుకొని రేపు పెద్ద పిల్లలు అయిన తర్వాత మంచి భావాలని కలిగి ఉండి ఎదుటి వారికి సేవ చెయ్యాలి. ఇక్కడ ఎప్పుడూ కూడా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, చేయి కలుపుదాం, అందరికీ చేయూతనిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరి ప్రేమను పొందుదాం. అంటే ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. అందరి పట్ల కూడా ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. అందరి పట్ల కూడా అందరికీ కూడా ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఆ తత్వంలోనే జీవించాలి. ఏం చేస్తారు హాలిడేస్ లో? ఏమి మాట్లాడుకుంటారు? అందరికి గాలిపట ఎగరేయడం వచ్చా? సరే, ఓన్లీ చదువే కాదు, మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. ఎప్పుడు చదువు ఒక్కటే కాదు, మనకి బాగా మనం స్ట్రెంగ్తీగా ఉండాలంటే బాగా ఆటలాడాలి. అప్పుడు మన బోన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకేనా? చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ప్రతి ఒక్కటి మనకి ఉండాలి. ఓకేనా? అందరికి బాగా చదువుకోండి అమ్మా. విష్ యూ హ్యాపీ పొంగల్. ఓకే. మన పాఠశాలలో ముందస్తు దీపావళి సంబరాలు, ముందస్తు సంక్రాంతి సంబరాలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అది ఎవరితో కలిసి జరుపుకుంటాము అంటే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారితో. వాళ్ళు పిల్లల బాగోగు కొరకు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని ఖచ్చితంగా నమ్మి ఈరోజు పిల్లల మనస్తత్వాన్ని ఎలా అయినా బాగుపరుస్తుంది. ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళు నెక్స్ట్ సమాజం మొత్తాన్ని బాగు చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళకి వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేసి అందరినీ సరైన పదంలో నడిపించడానికి మా ఉపాధ్యాయులకు దోహదం చేస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు.
పిల్లలకి ఎంతో జీవితాన్ని ఇచ్చినట్టు వారికి నిజంగా కూడా విద్యాశాఖ తరపున నిజంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పాఠశాల ఇంత బాగా పిల్లలతో కలకలాడుతుందంటే ఈ సంస్థ చేసినట్టు గొప్ప దాతృత్వం అనేది నా యొక్క అభిప్రాయం. భరద్వాజ సంస్థ వారు మరి నిజంగా వారికి ఇంకా ఈ రోజుల్లో గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు రావడానికి కొద్దిగా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితుల్లో ఈ పిల్లల్ని ఈ పాఠశాల పట్ల ఆకర్షించి చేయడానికి భరద్వాజ సేవా సంస్థ వారి యొక్క కృషి ఎంతో ఉన్నది. నిజంగా కూడా ఇలాంటి వారు కలకాలం ఉండాలి. ఆ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ అందరినీ మంచిగా చూడాలని, ఇలాంటి సేవా సంస్థలు మనకు ఇంకా కూడా రావాలని కోరుకుంటూ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. బాలల్లారా ముందుకురా రండి, మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి. రండి రండి బాలల్లారా ముందుకురా రండి, మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి. అది ఆట కావచ్చు, ఇది పాడే కావచ్చు, ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు. రండి రండి బాలల్లారా ముందుకురా రండి, మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేదే సక్క